నాయకుడిగా మీరు ఉన్నారు, ఎన్నో సేవలు అందించారు. మీ ఇంపాక్ట్ ఇంకా ఉందంటారు ప్రజల్లో? నాకు ఇంపాక్ట్ ఉంది, నేను చెప్పడం లేదు. నాకు ఈరోజు పదవి లేదు, నేను ఇన్ఛార్జి కాదు. ఒక్క విష్ణువర్ధన్ రెడ్డి మాత్రమే ఉన్నాను. విష్ణువర్ధన్ రెడ్డిగా ఉన్నాను. ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి భావన తప్ప నా హవాని నేను చెప్పడం లేదు. ప్రజల మనోభావాలకు దగ్గరగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే వ్యక్తిగా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారే తప్ప వేరే ఉద్దేశం కాదు. తెలుగుదేశం పార్టీ బలోపేతంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షస కిరాతకుడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి వేయకపోతే, ఈ దుష్ట పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడకపోతే భవిష్యత్తు లేదు. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం అని చెప్పి ప్రజలు తండోపతండాలుగా ఈరోజు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు హవా కానీ నా హవా కాదని చెప్పి. సో ప్రజల అభిమానం ఇప్పటి వరకు ఉంది కాబట్టి మరి విష్ణువర్ధన్ రెడ్డిని వారు ఎన్నుకున్న పార్టీ టీడీపీ పార్టీని ఆదరిస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు అందిస్తున్నటువంటి అజెండా అయితేనేమి, వారు చూపించినట్టు గతంలో వారు చూపించినటువంటి అభివృద్ధి అయితేమి, వాటన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పైన అభిమానంతో ఉన్నారు, ఆసక్తితో ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మరి నియోజకవర్గ టీడీపీ అధికార పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. మరి దస్తగిరి చెప్పండి, ప్రచారంలో ఏ ఎజెండాతో వెళ్తున్నారు? ప్రచారంలో మేము సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరి స్పందన కూడా చాలా పాజిటివ్గానే ఉంది. వారి యొక్క సమస్యల నుంచి తెలుసుకుంటూ వాటిపై మేము స్పందిస్తూ ముందుకు అలాగే వెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి సో ప్రస్తుతం మరి నియోజకవర్గంలో అనుకుంటున్నటువంటి సమస్యలు, నీటిపారుదల సమస్యలు కానివ్వండి, తాగునీటి సమస్యలు, వీటిపై మీరు హయాంలోకి వచ్చాక, అధికారంలోకి వచ్చాక మీరు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? తోడుమూరులో ప్రధానంగా వచ్చేసి నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. తాగునీరు దీనిని పునర్నిర్మించాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు దీనికి ఇచ్చారండి. దాదాపు 20 టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టు. దాన్ని నిర్మిస్తేనే మన రాయలసీమ దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన ఇంతకుముందు దాన్ని శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇది రివర్స్ టెండరింగ్ ద్వారా దాన్ని క్యాన్సిల్ చేసేసారు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మనపై చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని పునర్నిర్మిస్తారని తెలియజేసింది. సో మరి ముఖ్యంగా ఇంకా ప్రజల్లో నుంచి ఎటువంటి సమస్య మీరు ఎక్కువగా అధికంగా వింటున్నారు? తాగునీటి సమస్య కావాలి, వలసలు ఎక్కువగా ఉన్నాయి, నిరుద్యోగం, ఉపాధి ఇలాంటి రంగాల్లో అయితే పరిశ్రమలు కానీ ఎక్కడ ఏమీ లేవు. కానీ దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దాన్ని చేయడానికన్నా మా సార్ ముందుకెళ్తాం. తొలిసారి మీరు అసెంబ్లీలో గెలిస్తే అడుగు పెట్టబోతున్నారు. దీనికి కార్యక్రమం అలాగే చంద్రబాబు నాయుడు గారు మాకు ఇప్పుడు పంపించారు. ఖచ్చితంగా మేము చాలా హ్యాపీగా ఉంది. మేము 10వ సంవత్సరం తీసుకుని అలాగే వాటిని అసెంబ్లీలో మేము గెలమెత్తుతాము. దస్తగిరి గారు చెప్పిన విషయాలు విన్నారు కదండి. మరి తాగునీటి సాగునీటి సమస్యలు ఖచ్చితంగా మేము పరిష్కరించబోతాం. మా పార్టీని అధికారంలోకి వస్తుందని తెలియజేస్తాం.
నియోజకవర్గంలో గ్రామాల నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలకైతేనేమి, వచ్చినటువంటి కార్యకర్తలు, రైతాంగం, వాళ్ళకి మొట్టమొదటిసారిగా నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజల మద్దతు మాకున్నంతసేపే ఎమ్మెల్యే కానీ ఎంపీ అభ్యర్థి కానీ గెలుస్తారు. అది ఈరోజు కర్నూలు పట్టణంలో రుజువు చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడం కూడా అయిపోయింది. ఇక్కడ అబ్జర్వర్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా రామలింగారెడ్డి గారు, దస్తగిరి గారు కూడా ఉన్నారు. ఎందుకంటే కోడుమూరులో గత 5 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్తమై ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, పోలీస్ స్టేషన్లో విపరీతమైన తప్పుడు అరాచకాలు, దోపిడీ విధానాలు తప్ప ఇంకేం జరగలేదు. మంచినీటి సమస్య తీరలేదు, రోడ్లు వేయలేదు. ఇప్పుడే చెప్పాను, కోడుమూరు నియోజకవర్గంలో మంచినీటి సమస్య పెద్దగా ఉంది పట్టణానికి. దానికి హంద్రి నది నుంచి గాజులు తిన్న ప్రాజెక్టు నుంచి శాశ్వత పరిష్కారం 10-12 కోట్ల నిర్మాణమైనా కానీ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం ఖాయం. అదేవిధంగా చెక్ డ్యాంలు, అంటే ఈరోజు ఇసుక అక్రమంగా తరలిపోతూ ఉంది హంద్రిలో. కొల్కూరు మొదలుకొని లక్ష్మీపురం వరకు ఇసుకను అరికట్టాలనుకున్నప్పుడు చెక్ డ్యాంల నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుంటే 15 చోట్ల పెట్టించి తాగునీటి సమస్యకు రైతులకు బోర్లు వేసుకొని పంటలు పండించడానికి కూడా శాశ్వత పరిష్కారం ఒకటి. కొత్తపల్లిలో 80 ఎకరాల చెరువు ఉంది. దానికి హంద్రినివా నుంచి 4 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి గోరంట్ల అయితేనేమి, అనుగొండ అయితేనేమి, కోడుమూరు అయితేనేమి శాశ్వతంగా ఆ 4 కిలోమీటర్ల నుంచి ఆ చెరువు నింపితే సాగునీటి సమస్యకు పూర్తి పరిష్కారం చేయడానికి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో ఆ ప్రజలకు ఈ 5 సంవత్సరాల్లో చేస్తాం. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా కానీ కోడుమూరుకు సాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే దానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా ఈరోజు ప్రజలు ఎన్నడూ లేని విధంగా దాదాపు నేను 30-35 రోజులు అయింది నామినేషన్ ఫారం ఇచ్చి. వాళ్ళు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ₹1 కూడా మాతో తీసుకోకుండా మా ఇంటి దగ్గరకు వచ్చి మద్దతు ప్రకటిస్తామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఒకరొకరు 2 ఓట్లు వస్తే ఎలక్షన్ లేదనేది మీకు వాస్తవం. ఈరోజు కూడా వచ్చారు, వాళ్ళకేం సారా కూడా ఇవ్వలేదు, లేకుంటే డబ్బులు ఇచ్చి మనుషులను పిలుచుకురాలేదు. స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వచ్చారు. ఈ రోజుతోనే దస్తగిరి గెలుపు డిక్లేర్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాం. భగవంతుని కృప ఎట్లా ఉందో ఏం గతో అది తెలియదు. దస్తగిరి గారు కూడా సౌమ్యుడు, చదువుకున్నటువంటి వ్యక్తి. సర్పంచ్గా కూడా 1700తో వాళ్ళ అమ్మ గెలవడం జరిగింది. స్థానికుడితను, స్థానికేతరులకు అవకాశం ఇవ్వకూడదని చెప్పి కంకణం కట్టుకుని ఉన్నారు కోడుమూరు నియోజకవర్గ ప్రజలు. అందులో అరాచక శక్తులు తాండవమాడుతున్నాయి. వైఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తుల నైజం ఏమిటి? కోడుమూరు పట్టణంలో పోయి ఎక్కడ పోయి హెడ్ క్వార్టర్స్లో అడిగితే వాళ్ళ చరిత్ర చెప్తారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు, ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏం చేశాడు, వాళ్ళు చేసిన అకృత్యాలే ఈరోజు మా గెలుపుకు నాంది పలుకుతున్నాయి అనేది వాస్తవం. ఆయన చేసినటువంటి వ్యతిరేకం, ఆయనపై ఉన్నటువంటి వ్యతిరేకం, అలాగే ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయితేనే, వాళ్ళ ఇన్ఛార్జ్లు అయితేనే వాళ్ళపై ఉన్న వ్యతిరేకత కూడా మాకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు. ఇసుక, మద్యం ఇటువంటి కార్యక్రమాలకే వాళ్ళు ముందు చూపు వేశారు. ఇక్కడ అభివృద్ధి అయితే జరగలేదు. కానీ ఈ విజయానికి ప్రతి ఒక్క కోడుమూరు ప్రజలకి ఇంకా మేము గిన్నె గెలిస్తే ఇంకా ముందు ఏమైనా చేయగలము. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే కోడుమూరు కాన్స్టిట్యున్సీ నందలి నీటి ఎద్దడి చాలా పార్టీ పరిష్కరించాలని కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.